ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేదు, సో నేను వీడియోలు చేయట్లేదు. నాకు కూడా. సో వాట్? బతికుండగా ఒక హిందువుని చుట్టుకి కట్టేసి మరీ తగలపెట్టారు. మా వాళ్ళను కూడా. సో వాట్? రోడ్డెంట ఈడ్చుకుంటూ వెళ్ళారు. మా వాళ్ళను కూడా. సో వాట్? పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టారు. అవును, మా వాళ్ళను కూడా. సో వాట్? దీని గురించి యోగి గారు మన భారతదేశంలోనే ఎప్పుడో అన్నారు. ఏమని? 100 మంది హిందువులున్న చోట ఒక్క ముస్లిం ప్రశాంతంగా బతకగలడు, ఆనందంగా బతకగలడు. అవునా? మరెందుకు జై శ్రీరామ్ మనకపోతే చంపేస్తున్నారు? కానీ 100 మంది ముస్లింలు ఉన్న చోట 25 మంది హిందువులున్నా సరే ప్రశాంతంగా బతకలేరు. కరెక్టే. మతాల మధ్య శిచ్చులు పెట్టాలిగా. భారతదేశంలో వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ మనం ప్రశాంతంగా బతుకుతున్నాం అని ఎవరన్నారు? అదే వాళ్ళు మెజారిటీ అయిపోతే మన బతుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఇంకా నీచమైన బతుకు అవుతుంది. ఇప్పుడు ఈ దేశంలో అంతకంటే ఘోరంగా లేదా? ఎస్, అంతకంటే గొప్పగా చెప్పడానికి ఇంకేం లేదు. సో ఇది చూసి భారతదేశంలో హిందువులు మేల్కోవాల్సింది ఏంటంటే, హిందువులకు వచ్చే నష్టమేంటి అని వాగే లిబరల్స్ వాళ్ళని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో పడేయాలి. మరి నిన్ను? వాళ్ళు ఏముందలే, అవసరమైతే వాళ్ళ అవసరాల కోసం మతం మారిపోతారు, మనకే కష్టాలన్నీ. మనిద్దరికా లేక నీకా? సో మనం మెజారిటీగా ఉన్నంతకాలమే మన బతుకు. అయినా అంతెందుకు, తమిళనాడులో చూడండి, ఒక దీపం వెలిగించుకోవడానికి దాదాపు 80% ఉన్న హిందువులు భయపడుతున్నారు. చెప్పారా నీకు? అక్కడ తమిళనాడులో ఉన్న హిందువులను చూసి క్రిస్టియన్సే థూ అని ఉమ్మేస్తున్నారు. ఇదే మా చర్చల విషయంలో జరిగితే తాటత్తేస్తాము, గవర్నమెంట్ని దింపుతాము, మీ హిందువులు చేతకాని వాళ్ళు అని. అలా ఏమీ లేదే, రెచ్చగొడుతున్నావా? తప్పేం లేదు, నిజమే కదా. దట్స్ ఆల్. చివరికైనా నిజం ఒప్పుకున్నావు, సంతోషం. థ్యాంక్ యూ.